నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అక్కడి డెమోక్రటిక్ అలాగే రిపబ్లికన్ రాజకీయ పార్టీలు తలపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత జూన్ నెలలో జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం అమెరికా రాజకీయ రూపురేఖలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఈ డిబేట్ తోనే మాజీ అధ్యక్షులు ట్రంప్ గెలుపు అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. దీంతో ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. దీంతో అమెరికా భవిష్యత్తు ట్రంపే అన్న రేంజ్ కు ప్రజలు ట్రంప్ ను సపోర్ట్ చేశారు. ఇప్పటికే ట్రంప్ ప్రచారంలో ముందంజలో ఉన్న నేపథ్యంలో జూలై 14న పెన్సిల్వేనియాలోని బట్లర్లో రిపబ్లికన్ సభలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నంతో ట్రంప్ పోల్ ట్రెండ్స్ అమాంతం పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ హత్యాయత్నంలో ట్రంప్ కు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కాగా ఈ దాడిలో ట్రంప్ కుడి చెవికి గాయం కాగా అదే దాడిలో కోరే కాంపిరేటర్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో ట్రంప్ పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన తరువాతి రోజు ట్రంప్ రిపబ్లికన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ సభకు ట్రంప్ తన కుడి చెవికి బ్యాండేజీ వేసుకుని హాజరయ్యారు. ఇది గమనించిన ట్రంప్ అభిమానులు మద్దతుదారులు ఎమోషనల్ అయ్యారు. దీంతో ట్రంప్ కు మద్దతు తెలిపేందుకు తమ మద్దతుదారులంతా వారి చెవికి బ్యాండేజీ వేసుకుని దర్శనమిస్తూ తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో నయా ఫ్యాషన్ పుట్టుకొచ్చింది. అదే ప్రజలు తమ కుడి చెవికి బ్యాండేజీ వేసుకుని తిరగటం. హత్యాయత్నంలో గాయమైన తన కుడి చెవికి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బ్యాండేజీ వేసుకున్నారు. మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ కన్వెన్షన్ కు బ్యాండేజీతోనే హాజరయ్యారు ఆయన. చావుకు అతి సమీపంగా వెళ్లిన ట్రంప్ ప్రదర్శించిన మొక్కవోని ధైర్యాన్ని ఆయన అభిమానులకు పార్టీ కార్యకర్తలకు ఈ బ్యాండేజీ గుర్తు చేస్తోంది. దాంతో మద్దతుదారులు రిపబ్లికన్ డెలిగేట్లు ట్రంప్ కు సంఘీభావంగా తమ కుడి చెవికి ఇలా తెల్లని బ్యాండేజీ ధరిస్తున్నారు. దీంతో అమెరికాలో ఇప్పుడు అత్యధిక ప్రజల చెవులకు తెల్లటి బ్యాండేజీలు కనిపిస్తున్నాయి. ట్రంప్ మద్దతుదారులు తొలుత ట్రంప్ సభలకు పెద్ద ఎత్తున చెవులకు ఇటువంటి వైట్ బ్యాండేజీలతో కనిపించారు. కాగా ఇప్పుడు దేశంలోని పలు నగరాల్లో కూడా వీధుల్లో సూపర్ మార్కెట్లలో జనం ఎక్కువగా ఈ బ్యాండేజీలతోనే కనిపించటం తమ లీడర్ కు ఇది సంఘీభావం అని ప్రకటించడంతో దేశంలో ఇప్పుడు ఇదో బ్యాండేజ్ వేవ్ అయిపోయింది. ట్రంప్ ని ఈ రేంజ్ లో సపోర్ట్ చేస్తూ అక్కడి ప్రజలు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్నికల్లో తన గెలుపు ఫిక్స్ అయిందనే సంకేతాలను ఇస్తున్నాయని పోల్ ట్రెండ్స్ చెప్తున్నాయి.